సిగ్గు శరవనాడు అసెంబ్లీకి రావాలి. కౌన్సిల్కి వచ్చిన వాడికి అసెంబ్లీకి ఎందుకు రావు? నాకు ప్రతిపక్ష నాయకుడు నీకు ప్రజలు ఇవ్వలే. నీకు 10% ఇచ్చుంటే ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చేది. ప్రజలు ఇవ్వలే. నువ్వు పనికిరావని వదిలేశారు. నేను ఒకటే అడుగుతున్న, భయం పిరికితనంతో పారిపోతూ ఉన్నాడు. ఎందుకంటే జరిగిన తప్పులన్నీ, అవినీతి అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి, చర్చించబడతాయని భయపడుతూ ఉన్నాడు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించావా, మాట్లాడనిచ్చావా? రోజు తీసుకెళ్లి రోడ్డు మీద పడేశారు. మీ మీడియాని దగ్గరకు రానిచ్చారా? మీడియాని శాసించావు, సాక్షికి అప్పచెప్పేసి మీడియాలో రాకుండా చేసావు. ప్రజాస్వామ్యంలో చర్చించేదానికి అవకాశం లేకుండా మేము చర్చిస్తా ఉన్నాం. అనేక సంవత్సరాలు మైక్ ఇస్తే హలో అధ్యక్ష అనేటప్పటికి మైకి పోయేది. ఇవాళ మేము చెబుతున్నాం, నీకు దన్నుంటారా చర్చిస్తాం. ఒకవేళ నువ్వు రాకపోయినా అధికార పక్షంలో మేమే ప్రతిపక్షంలాగా ప్రజా సమస్యలు ఎత్తుతాం, వెలుగులోకి తెస్తాం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం, రాష్ట్ర ప్రగతి కోసం వాళ్ళు లేని లోటుని మేము తీరుస్తాం. సభలో ఇంకొక పార్టీ లేనప్పుడు ప్రతిపక్ష పార్టీగా తమనే గుర్తించాలి. 3 పార్టీలు అధికార పక్షంలో ఉన్నప్పుడు మీరు ఉన్న పార్టీగా ప్రతిపక్షంగా ఉండేది అనేది వాళ్ళు చెప్తున్నారు. అసలు చట్టంలో లేనే లేదు, భారతదేశంలో ఎక్కడా లేదు. కనీస సీట్లు ఉంటేనే అనేది రాజ్యాంగం చెబుతుంది. నీకు ఆ సీట్లు లేవు. నీకోసం ప్రత్యేక రాజ్యాంగం రచించరు. నువ్వు పిరికి వాడివి, పారిపోతున్నావు అనే విషయాన్ని దాచిపెట్టి ఈ మాటలు మాట్లాడుతున్నావు. క్లియర్గా చెబుతున్నావు, మీరు రండి, చర్చిద్దాం, తగిన సమయం ఇస్తాం. నువ్వు ఇవ్వకపోయినా మేము ఇస్తాం. తాడేపల్లి ప్యాలెస్లో చూసావు ఆ కట్టడాలు, ఆ కట్టడాలు